హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ గురించి చిన్న బ్రీఫ్. చాలా మంది కొత్త స్టూడెంట్స్ ఏ రోజుకు ఆ రోజు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం. సో అసలు ఏంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే, దిస్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీకి మనం ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. ఇందులో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మొత్తం ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ గెట్ కవర్డ్. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మొత్తం అన్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, సివిల్స్ అంటేనే ఒక లాంగ్ టర్మ్ గోల్ తో కనీసం 2-3 years, మినిమం 2-3 years, ఆన్ అన్ యావరేజ్ 5 years టైం ఫ్రేమ్ పెట్టుకొని వస్తారు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం వల్ల ప్రతి ఇయర్ కూడా, అంటే ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ లో మనం క్లియర్ చేయలేకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూట్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. ఆ ఇయర్ ఎకనామిక్ సర్వే డేటా, లేటెస్ట్ అప్డేట్స్, మనం చేసే ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా కొన్నాళ్ళు అయిపోయాక మనం మర్చిపోయి మళ్ళీ డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సబ్జెక్ట్ మళ్ళీ వినాలన్నా సరే వినే అవకాశం కూడా దీంట్లో లభిస్తుంది. యూపీఎస్సీ సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఆన్సర్ రైటింగ్. అండ్ వీ డూ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. డెడికేట్లీగా ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు. మీరు రాసే ఆన్సర్స్ ఆయన కరెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ వీక్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా సార్ తీసుకుంటారు. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. డైలీ మనకి మినిమం 2 hours ఆఫ్ కరెంట్ అఫైర్స్ లెక్చర్స్ మీకు అందుబాటులో వస్తాయి. కంప్లీట్ హిందూ ఎనాలిసిస్ సాయిరామ్ సార్ చేస్తారు. ప్లస్ శాంతి మేడం టేక్స్ కేర్ ఆఫ్ అదర్ ఆర్టికల్స్ అవుట్ సైడ్ హిందూలో రాని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని మేడం కవర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీతో భాగంగా వచ్చేస్తాయి. అయితే చాలా మంది అనుకుంటారు, సార్ మాకు బేసిక్స్ లేవు, మాకు ఫౌండేషన్ లేదు. జనరల్ గా మా టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏమీ అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఈవెన్ దెన్ సమ్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. అది కూడా ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి డైరెక్ట్ గా ఎంబెడ్ అయిపోతుంది. లేదు ఎన్సీఆర్టీ కోర్స్ మేము సెపరేట్ గా తీసుకుంటాం అనుకున్నా సరే, ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ అ సెపరేట్ కోర్స్. 15,000 రూపీస్ ఫీజుతో మీకు మంత్ కి 5,000 పెట్టి జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎన్సీఆర్టీ కోర్స్ మీరు సెపరేట్ గా తీసుకోవచ్చు, లేదా ఈ 15,000 కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఎంబెడ్ అయిపోతుంది. ఇట్ కమ్స్ ఫ్రీ విత్ యూపీఎస్సీ, కమ్స్ బండిల్డ్ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అలాగే అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీతో మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్బీఐ ఎగ్జామ్స్, ఇట్లాంటి ఎగ్జామ్స్ కి మనం ఇచ్చే క్లాసెస్ కూడా మీకు ఫ్రీ అవుతాయి. అంటే నేను ఎప్పుడు చెప్తాను ఒకటే, ఎవరైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వస్తారో యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఇచ్చే అన్ని కోర్సెస్ కూడా మీకు బండిల్డ్ వస్తాయి, ఫ్రీ వస్తాయి, కాంప్లిమెంటరీగా వస్తాయి. ఒకవేళ మీరు ఇది మిస్ అయినా సరే ఇది ప్లాన్ బి కింద మీకు పనిచేస్తుంది. వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ ప్లాన్ బి. నేను ఒక్కటే దానిపైన ఫోకస్ చేస్తాను సార్, నాకు వేరేది అవసరం లేదనుకుంటే యూ రిమైన్ ఫిక్సేటెడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ టార్గెట్ మిస్ అయినా సరే యూ హ్యావ్ ప్లాన్ బి అగైన్ విత్ అస్. ఇంకో చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మందికి యూపీఎస్సీ అనగానే ఫస్ట్ భయం ఎందుకు వస్తుందంటే, ఫీజులు ఎక్కువ ఉంటాయి, మనం అంత పే చేయలేము, మా నాన్న అంత ఎఫర్ట్ చేయలేరు, మేము పేదవాళ్ళం అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద రీజన్ ఐ హావ్ డిసైడెడ్ టు బ్రింగ్ యూపీఎస్సీ టు కామన్ మ్యాన్. పేదవాళ్ళకి, ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కూడా తీసుకొచ్చే ఉద్దేశంతో లక్షల్లో ఉన్న ఫీజుని మనం 60,000 రూపీస్కి తేవడం జరిగింది. ఆన్లైన్లో యూపీఎస్సీ ఫీజు ఎంత అంటే 60,000. ఇది కూడా 5,000 పర్ మంత్. అంటే నెలకి కేవలం 5,000 రూపాయలు. 12 నెలలు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ యూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. నెలకి 5,000 చొప్పున ఎనీబడి కెన్ జాయిన్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్. చాలా మంది పిల్లలు, ఆటో వాళ్ళ పిల్లలు కానీ, బాగా పేదవాళ్ళ పిల్లలు కానీ, డైలీ లేబరర్స్ పిల్లలు కానీ చాలా మంది మన ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నారు. ఎందుకంటే 5,000 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి నెల 5,000 కదా కట్టుకోగలుగుతున్నామని చెప్పి వస్తున్నారు. వాళ్ళ డ్రీమ్ అనేది పక్కకి వెళ్ళిపోకుండా వాళ్ళు హ్యాపీగా చదవగలుగుతున్నారు. సో దట్ ఈస్ అబౌట్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది ఆన్లైన్ కోసం. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా సార్, మాకు ఆఫ్లైన్ కావాలి, మీరు ఆఫ్లైన్ ఇవ్వరా, ఓన్లీ ఆన్లైనే ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. ఆఫ్లైన్ కూడా ఉంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఈజ్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి ఒక 10,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. 70,000 రూపీస్ ఈజ్ ద ఫీ. ఇది కూడా మీరు 5,000 పర్ మంత్ పే చేయొచ్చు. సో 14 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 పర్ మంత్. ఇది ఆఫ్లైన్ కి.
సో నేను స్వయంగా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఐ రిసైడ్ ఇన్ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ లో ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా నేను కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆఫ్లైన్ అయితే 70,000. అయితే ఆఫ్లైన్ లో బ్యూటీ ఏంటంటే మీకు ఆన్లైన్ కూడా ఫ్రీ వస్తుంది. ఇందులో ఉన్న అన్ని ఫీచర్స్ వస్తాయి, ప్లస్ ఆఫ్లైన్ కూడా మీకు వస్తుంది అనమాట. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఆఫ్లైన్. సో 70,000 14 into 5,000. దిస్ ఈస్ వాట్ యు గెట్ విత్ అవర్ ఆఫ్లైన్ కోర్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడంకి కాల్ చేయండి, ప్రత్యూష మేడం కాల్ చేయండి. గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లియర్. డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. అండ్ యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో డెమో కోర్సెస్ ఉంటాయి. సెర్చ్ చేయటంలో సెర్చ్ బాక్స్ లో డెమో అని కొట్టండి, యూపీఎస్సీ డెమో అని కోర్స్ వస్తుంది. అది తీసి చూడండి, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? ఫ్లీటింగ్ చియర్. ఫ్లీటింగ్ అంటే కొంతకాలమే ఉన్న, టెంపరరీ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ ఫ్లీటింగ్ యూజువల్లీ లాస్ట్స్ ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. చియర్ అంటే ఆనందం, హ్యాపీనెస్ అనేది కొంతకాలమే ఉంది, టెంపరరీగా ఉంది అనే మీనింగ్ వస్తుంది. ఫ్లీటింగ్ చియర్. ఫిస్కల్ మెజర్స్ షుడ్ ఎన్ష్యూర్ ఓవరాల్ కన్జంప్షన్ డిమాండ్ డస్ నాట్ వీకెన్. అసలు ఫిస్కల్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క పదానికి డీటెయిల్డ్ మీనింగ్ మనకు తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ మెజర్స్? మనకి ఒక ఎకానమీలో రెండు బిగ్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటేమో గవర్నమెంట్ మనీ పరంగా చెప్తున్నాను, ఇంకోటేమో సెంట్రల్ బ్యాంక్, మన ఇండియా కేసులో ఆర్బిఐ. ఈ రెండు ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకటేమో ఫిస్కల్, రెండవదేమో మానిటరీ. ఫిస్కల్, మానిటరీ రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి. గవర్నమెంట్ యాక్షన్స్ కి సంబంధించినవి, అంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెంచేలా తీసుకునే డెసిషన్స్, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గించేలా తీసుకునే డెసిషన్స్, ఎక్స్పెండిచర్ పెరిగేలా తీసుకునే డెసిషన్స్, ఎక్స్పెండిచర్ తగ్గేలా తీసుకునే డెసిషన్స్, వీటన్నిటిని కూడా మనం ఫిస్కల్ పాలసీ అంటాం. ఎనీ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్స్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ గా తీసుకునే నిర్ణయాలు మనం ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ మెజర్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కట్ డౌన్ ట్యాక్స్ తగ్గించాలి, ఎకానమీ బాగాలేదు, సో ప్రజలకి కొంచెం మనం హెల్ప్ చేయాలంటే ట్యాక్స్ తగ్గించాలని డిసైడ్ చేస్తుంది అనుకోండి, అది ఎటువంటి డెసిషన్ అంటాం? ఇట్ ఈస్ ఎ ఫిస్కల్ మెజర్. గవర్నమెంట్ ప్రజలకి డైరెక్ట్ గా ఇన్కమ్ సపోర్ట్ ఇద్దామని డిసైడ్ అయింది అనుకోండి. చూడండి, రైతులకి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి 6,000 రూపీస్ పర్ ఇయర్ 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తోంది. సో అది ఫిస్కల్ మెజర్ అవుతుంది కదా, ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ దానివల్ల పెరుగుతుంది. సో ఎక్స్పెండిచర్ పెరిగేవి కానీ, రెవెన్యూ తగ్గేవి కానీ, ఇలా ట్యాక్సెస్ తగ్గించిందంటే రెవెన్యూ తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫిస్కల్ మెజర్స్ అవుతాయి. అలాగే మానిటరీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పని ఏంటి? సిస్టమ్ లో, ఎకానమీలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేయడం, వడ్డీ రేట్లని అదుపు చేయడం. ఆ రిజర్వ్ బ్యాంక్ ఏమో రెపో రేట్ తగ్గించింది అనుకోండి, సిఆర్ఆర్ పెంచింది అనుకోండి. సిఆర్ఆర్ పెంచితే ఏమవుతుంది? మనీ సప్లై తగ్గిపోతుంది. వాట్ ఈస్ సిఆర్ఆర్? బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాల్సిన క్యాష్. సో వాళ్ళ దగ్గర ఉన్న నికరంగా ఉన్న డిపాజిట్స్ లో కొంత పర్సెంట్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిపాజిట్ చేయాలి, మెయింటైన్ చేయాలి, యాజ్ క్యాష్ మెయింటైన్ చేయాలి. మరి పెంచారనుకోండి, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచారనుకోండి, సో వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ పెరిగిపోతుంది. సో వాళ్ళ చేతిలో ఉన్న మనీ తగ్గిపోతుంది, అంటే సిస్టమ్ లో ఉన్న మనీ సప్లై తగ్గుతుంది. సో సిఆర్ఆర్ పెంచారు అంటే అది ఎటువంటి పాలసీ కింద వస్తుంది? మానిటరీ పాలసీ. అలాగే రెపో రేట్ తగ్గించారు, రెపో రేట్ పెంచారు, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్ కి సంబంధించిన నిర్ణయాలు ఫిస్కల్ పాలసీ కిందకు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచడము, మనీ సప్లైని పెంచడం, తగ్గించడం నిర్ణయాలన్నీ కూడా మనకి మానిటరీ పాలసీ కిందకు వస్తాయి. సో ఫిస్కల్ మెజర్స్ షుడ్ ఎన్ష్యూర్ ఓవరాల్ కన్జంప్షన్ డిమాండ్ డస్ నాట్ వీకెన్. అంటే అర్థం ఏంటి? కన్జంప్షన్ డిమాండ్ తగ్గిపోకుండా ఉండేలాగా ఫిస్కల్ మెజర్స్ తీసుకోవాలి. కన్జంప్షన్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? ఇప్పుడు మనం ఒక ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో దేర్ ఆర్ మెనీ ప్రొడ్యూసర్స్ అంటే కార్పొరేట్స్, అంటే కంపెనీస్, ఇండస్ట్రీస్ అని చెప్పి తీసుకోండి. మారుతి సుజుకి ప్రొడ్యూసర్స్ కార్స్, ఎంఆర్ఎఫ్ ప్రొడ్యూసర్స్ టైర్స్, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఐటమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ప్రొడ్యూస్ చేస్తే డబ్బులు రావు కదా, కన్జ్యూమ్ చేస్తే వస్తాయి. సో దేర్ హ్యాస్ టు బి సమ్వన్ హూ బైస్ ఇట్. అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ వస్తువుల్ని ఎవరో ఒకళ్ళు కొని పర్చేజ్ చేసిన డబ్బులు పే చేసి వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేయాలి. దాన్నే మనం వీళ్ళని ఏమంటాం? మనం కన్జ్యూమర్స్ అంటాం. COVID-19 వల్ల ఏమైంది? మనకి
ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోయాయి. ఒకవేళ ఉన్న ఆదాయం కూడా మెడికల్ సైడ్ హెల్త్ పరమైన ఎక్స్పెన్సెస్ కి వెళ్ళిపోవడం వల్ల రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించేశారు, మిగిలిన పర్చేస్ అని తగ్గించేశారు. సో కన్జంప్షన్ తగ్గిపోయింది. సో కన్జంప్షన్ డిమాండ్ ఇప్పుడు పెరగాలి. కన్జంప్షన్ డిమాండ్ పెరగడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు తీసుకోవాలి. మీరు ఒకసారి ఆలోచించండి, కన్జంప్షన్ డిమాండ్ పెరగాలి అంటే వాళ్ళకి ఏం పెరగాలి? ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలి, ప్రజలకి ఆదాయం పెరిగేలాగా గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఫిస్కల్ మెజర్ అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కదా. ప్రజలకు ఆదాయం పెరిగేటట్టు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? గవర్నమెంట్ కెన్ రెడ్యూస్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది అనుకోండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కార్పొరేట్ ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పెరిగిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. ఒక టీవీ కొంటారో, ఫ్రిడ్జ్ కొంటారో, వేరేదేదో కొంటారు. ఈ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గినప్పటికీ గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలోనో వేరే రూపంలోనో ఆదాయం అనేది పెరుగుతుంది. సో ఫిస్కల్ మెజర్స్ కన్జంప్షన్ డిమాండ్ ని సపోర్ట్ చేసేటంటే ప్రజలు వస్తువుల్ని కొని కన్జ్యూమ్ చేసే పరిస్థితి తీసుకొచ్చేలాగా మెజర్స్ తీసుకోవాలి. లేదా గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్కమ్ సపోర్ట్ చేసింది అనుకోండి, ప్రజలకి ఇందాక చెప్పినట్టు రైతులకి ఇచ్చినట్టుగా బాగా పేదవాళ్ళకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, సో పేదవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వచ్చాక దాచుకోరు. దే హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్, ఖర్చు పెడతారు. అలా ఖర్చు పెట్టడం వల్ల కూడా ఎకానమీకి బూస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫిస్కల్ మెజర్స్ అన్నమాట. సో కన్జంప్షన్ డిమాండ్ అనేది వీక్ అవ్వకుండా చేయడం కోసం గవర్నమెంట్ ఫిస్కల్ మెజర్స్ తీసుకోవాలి అని దీని అర్థం. ది లేటెస్ట్ జీడిపి ఎస్టిమేట్స్ ఎక్స్పెక్టెడ్లీ షో దట్ నేషనల్ అవుట్పుట్ రిబౌండెడ్ ఇన్ Q1 of the current fiscal from the record contraction in April-June 2020 when the pandemic's onset and the lockdown gutted the economy. Gutted అంటే అప్సెట్ అని, డీప్లీ డిసప్పాయింట్ అనే మీనింగ్ వస్తుంది. లేటెస్ట్ జీడిపి ఎస్టిమేట్స్ ఏప్రిల్ మే జూన్ యొక్క జీడిపి ఎస్టిమేట్స్ అనేవి వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి? దే ఎక్స్పెక్టెడ్లీ షో దట్, అనుకున్న విధంగానే అవి ఏం చూపిస్తున్నాయంటే నేషనల్ అవుట్పుట్ రిబౌండెడ్ ఇన్ Q1 of the current fiscal. మన జీడిపి అవుట్పుట్ ఏమో రిబౌండ్ అయ్యింది, పెరిగింది, Q1 లో పెరిగింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద రికార్డ్ కాంట్రాక్షన్ ఇన్ April-June 2020. April-June 2020తో కంపేర్ చేసుకుంటే నేషనల్ అవుట్పుట్ ఏమైందమ్మా? పెరిగింది. రిబౌండ్ అంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు పడిపోతున్నది కాస్త రైజ్ అయింది, ఒక్కసారిగా తిరిగి లేచింది, బాగా పెరిగింది అని అర్థం. మళ్ళీ పెరిగింది, రీబౌండ్, మళ్ళీ పెరిగింది అనే సెన్స్ మీకు వస్తుంది అక్కడ. వెన్ ద పాండమిక్స్ ఆన్సెట్ అంటే రాక. 2020లో ఏమైంది? పాండమిక్ వచ్చింది, దానివల్ల ఇన్సూయింగ్ లాక్డౌన్, దాన్ని ఫాలో అవుతూ లాక్డౌన్ వచ్చింది. ఈ లాక్డౌన్ పాండమిక్ కలిపి ఏం చేసాయి? ఎకానమీని గట్ చేసాయి, అప్సెట్ చేసాయి, డిసప్పాయింట్ చేసాయి, ముంచెత్తాయి. అందువల్ల ఏమైంది? పడిపోయింది ఎకానమీ, అంటే జీడిపి బాగా కాంట్రాక్ట్ అయింది. రికార్డ్ కాంట్రాక్షన్ మనం చూసాం. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా పెరిగింది. మీరు ఒకసారి ఈ డేటా ఒకసారి చూసేయండి. సో దిస్ ఈజ్ జీవీఏ, దిస్ ఈజ్ జీడిపి డేటా. జీడిపి డేటా ఒకసారి మీరు చూసేస్తే ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది. ఇది 2021-22 టోటల్ జీడిపి ఇక్కడ ఉంది. టోటల్ జీడిపిలో మనకి ఏమున్నాయి? 32,38,020 ఇస్ ద ఫిగర్. ఈ 32,38,020 ఫిగర్ దేంతో కంపేర్ చేస్తున్నారు? 2020-21 ఈ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నారు. సో ఇలా మీరు కంపారిజన్ తీసుకునేటప్పుడు దిస్ ఈజ్ షోయింగ్ ఏ గ్రోత్ ఆఫ్ 20.1%. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మీకు 20.1% గ్రోత్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు అదే చెప్తున్నారు. అయితే మనం చూడాల్సింది లాస్ట్ ఇయర్ తోనా? కాదు. ఎందుకు లాస్ట్ ఇయర్ తో చూడకూడదు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో బాగా తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయింది? లాస్ట్ ఇయర్ COVID-19 వచ్చింది, లాక్డౌన్ వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ బాగా తగ్గిపోయింది. మీరు ఒకసారి 1920లో చూడండి, 35,66,708 crores ఉంది. 1920తో పోలిస్తే మరి 2021లో పెరగాలి కదా, ఎవ్రీ ఇయర్ కొద్దిగా పెరుగుతూ ఉండాలి కదా. చూడండి 17-18లో ఇది ఉంది, పెరిగింది. 18-19తో పోలిస్తే 1920లో పెరిగింది. మరి 1920తో పోలిస్తే 2021 కూడా పెరగాలి, కానీ ఏమైంది? తగ్గింది. ఎందుకు తగ్గింది? COVID-19 వల్ల తగ్గింది. సో లాస్ట్ ఇయర్ బాగా తగ్గిపోయి ఉండడం వల్ల బేసిక్ గా బాగా పెరిగిందనే ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ ఇన్ రియాలిటీ చూస్తే అంత గొప్పగా ఏమీ లేదు. ఎందుకంటే 1920లోనే 35 lakh crore మనకు వచ్చినప్పుడు 21-22లో మనం 2 years అయిపోయింది, ఇంకా 32,38 crore లోనే ఉండిపోయాం. సో ఈ నెంబర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. జీడిపి డేటాలో మీకు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, నెట్ ఎక్స్పోర్ట్స్. ఈ 4 కీ వర్డ్స్. ఈ 4గింటి గురించి నేను నిన్న నైట్ పెట్టిన మన వీడియో హౌ టు రీడ్ జీడిపి డేటా అనే వీడియో పెట్టాం. నేను ఆల్రెడీ చేశాను.
హౌ టు రీడ్ జీడిపి డేటా అని నేను నైట్ చేసిన వీడియో, పొరపాటును కూడా మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ ప్యూర్ గోల్డ్, డూ వాచ్ ఇట్. దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను పెడతాను. డిస్క్రిప్షన్ లోను మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. మీరు ఇది పొరపాటును కూడా మిస్ అవ్వకండి. హౌ టు రీడ్ జీడిపి డేటా అనే వీడియో మిస్ అవ్వకండి. ఎందుకు అందులో ఇవన్నీ చెప్పాను నేను, ఎలా చదవాలి, డేటాని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పాను. చాలా మంది చార్ట్స్ చూడగానే భయపడతారు. భయపడకూడదు. చార్ట్స్ లోనే మనకి పని ఈజీ అయిపోతుంది. ఏమీ మరి మొత్తం ఇంత పేజీలు చదివే బదులు ఒక్క చార్ట్ని అర్థం చేసుకుంటే, ఒక్క టేబుల్ని అర్థం చేసుకుంటే మనకి పని సులువుగా తేలిపోతుంది. National Statistical Office data show GDP expanded 20.1% from a year earlier, as every one of the 8 industries spanning the broad agriculture, manufacturing and services categories posted positive growth. 8 ఇండస్ట్రీస్ అన్నారు. ఏంటి ఇండస్ట్రీస్ కూడా చూసేయండి ఒకసారి, ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు వీళ్ళు చెప్తున్న ఇండస్ట్రీస్: అగ్రికల్చర్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, ట్రేడ్, ఫైనాన్షియల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో 8 ఇండస్ట్రీస్ లో కూడా మనకి ఏం కనిపించిందమ్మా? గ్రోత్ కనిపించింది. గ్రోత్ ఏ రకంగా చెప్తున్నారు? 2021 తో పోలిస్తే చూడండి, ఇక్కడ 4,65,000, 4,86,000, 68,680, 81, 3,63,543, 71,800, 82, 131, 221, 345, 463, 761, 789, 358, 379, 25, 65, 30, 47. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా మనకి 2020-21తో పోల్చుకుంటే గ్రోత్ వచ్చింది. ఇది జీవీఏ డేటా. ఇందాక చూపించింది జీడిపి డేటా. రెండింటికి డిఫరెన్స్ ఏంటమ్మా? జీవీఏ డేటా అనేది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి, సప్లయర్ సైడ్ నుంచి, గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, హూ ఎవర్ ఈస్ ప్రొడ్యూసింగ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ డేటా మేము ఎంత ప్రొడ్యూస్ చేసామని చెప్పి మనం కలెక్ట్ చేసిన డేటాని జీవీఏలో చూస్తాం. గ్రాస్ వాల్యూ యాడెడ్. దిస్ ఈస్ ప్రొడ్యూసర్ ఆర్ సప్లయర్ డేటా. మరి ఇందాక చూసిన జీడిపి ఏంటి? మరి జీడిపి వచ్చేసి, ఈ జీడిపి వచ్చేసి కన్జంప్షన్ డేటా, కన్జ్యూమర్ డేటా లేదా డిమాండ్ సైడ్. జీడిపి డిమాండ్ సైడ్ అంటే ఒకళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ఇంకొకరు కన్జ్యూమ్ చేస్తున్నారు. మారుతి సుజుకి కార్ ప్రొడ్యూస్ చేస్తుంది, సురేష్ సార్ ఏమో కార్ కొనుక్కున్నారు. నేను ఎవరిని? నేను కన్జ్యూమర్ని. మారుతి సుజుకి ఎవరు? ప్రొడ్యూసర్. ఇప్పుడు నేను ఒక దేశంలో ఎన్ని గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అని చెప్పేటప్పుడు నేను 2 రకాలుగా చూడొచ్చు. ఈ ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరి దగ్గర డేటా తీసుకొని మీరు ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేశారు, ఏం చేశారని డేటా తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక కారుకి ఎంత రేట్ వేశారని చెప్పి క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒకవైపు. రెండో వైపు అందరు ఇండివిజువల్స్ అందరూ కలిపి ఎంత కొన్నారు, గవర్నమెంట్ ఎంత కొనింది, ప్రైవేట్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎక్స్పోర్ట్స్ ఎన్ని, ఇంపోర్ట్స్ ఎన్ని, ఈ రకంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే డిమాండ్ వైపు నుంచి, కొనే వాళ్ళ వైపు నుంచి క్యాలిక్యులేట్ చేసి కూడా మనం నేషనల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అమ్మే వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ప్రొడ్యూస్ చేసే వాళ్ళ వైపు నుండి కూడా కనుక్కోవచ్చు. కొనే వాళ్ళ వైపు నుండి లేదా కన్జ్యూమర్ వైపు నుంచి లేదా డిమాండ్ సైడ్ నుంచి చూసేదాన్ని మనం జీడిపి అంటాం. అలా కాకుండా ప్రొడ్యూస్ చేసే వాళ్ళ వైపు నుంచి డేటాను తీసుకుంటే దాన్ని ఏమంటాం? జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పంటాం. సో దీనికి సంబంధించింది నిన్న చాలా డీటెయిల్డ్ గా సెపరేట్ వీడియో మీకు చేశాను. సో అందులో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క పాయింట్ కూడా క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది. ఇండియన్ ఎకానమీ చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. అందుకని రాశారు ఇక్కడ అన్ని కేటగిరీస్ కూడా పాజిటివ్ గ్రోత్ ని పోస్ట్ చేశాయి. And gross value added, which aggregates output from all the 8 sectors, grew by 18.8%. ఇందాక చెప్పిన ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది 18.8%. ఈ 8 సెక్టార్ల యొక్క 8 ఇండస్ట్రీస్ యొక్క టోటల్ జీవీఏ ఇదేమో 30,47 ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే 18% దగ్గర పెరిగింది. జీడిపి ఏమో 20% పెరిగింది, జీవీఏ ఏమో 18% పెరిగింది. ఎందువల్ల అంటారు? జీడిపి ఏమో ఎక్కువ పెరిగింది, జీవీ ఏమో తక్కువ పెరిగింది. జీడిపి ఏమో 32,38 సంథింగ్ ఉంది, జీవీ ఏమో 30 lakhs సంథింగ్ ఉంది. రెండు సేమ్ ఉండాలి కదా మన లెక్క ప్రకారం. సేమ్ లేకుండా వేరువేరుగా ఎందుకు ఉన్నాయి? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి జీవీఏ డేటా ఏం చెప్తుంది? కంపెనీస్ యొక్క అవుట్పుట్ అంటే ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేశారు, ఒక్కొక్క కార్కి ఎంత వేశారు, లేదా ఎంత స్టీల్ ప్రొడ్యూస్ చేశారు, ఒక్కొక్క స్టీల్ ఐటమ్కి ఎంత వేశారు, ఇలా ప్రొడ్యూసర్ వైపు నుండి మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసేసాం. కానీ లెటెస్సే ఒక మారుతి సుజుకి వాడు 5 లక్షలు నా కార్ అన్నాడు అనుకోండి, మనం 5 లక్షలకు కొంటున్నామా? కాదు. 5 lakhs ప్లస్ ట్యాక్సెస్.
దాని మీద ట్యాక్స్లు కూడా పడుతున్నాయి. అంటే కన్జ్యూమర్ వైపు నుండి ఆలోచించినప్పుడు వాళ్ళు వేసిన ప్రైస్ కి ట్యాక్సెస్ కూడా యాడ్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు యాడ్ ట్యాక్సెస్. కొన్ని ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్స్ కొనేటప్పుడు రైతులకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే ఫెర్టిలైజర్ రేట్ 100 రూపాయలు అయితే గవర్నమెంట్ ఏమో 50% సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, కన్జ్యూమర్ ఎంత పే చేస్తాడు? 50 రూపీసే పే చేస్తాడు. 50 రూపీసే పే చేశాడు కదా అని చెప్పి మరి 50 రూపీస్ వర్త్ ప్రొడ్యూస్ అయిందంటే కాదు, ఇంకా ఎక్కువే ప్రొడ్యూస్ అయింది. సో సబ్సిడీస్ ని మనం ఏం చేయాలి? తీసేయాలి, ట్యాక్సెస్ ని కలపాలి. ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్ కి ట్యాక్స్లు కలపాలి, సబ్సిడీలు తీయాలి. అంతే కదా. నేను రైతుని, ఫెర్టిలైజర్ రేట్ ఎంత అని పెట్టాడు వాడు, దానిపైన ట్యాక్స్ కలుపుతాం, గవర్నమెంట్ సబ్సిడీస్ మైనస్ చేస్తాం. దట్ ఈస్ ది ఎక్స్పెన్సెస్ దట్ ఐఎమ్ స్పెండింగ్ అవుట్ ఆఫ్ మై పాకెట్. ఇలా చేయగా వచ్చేదాన్ని ఏమంటాం మనం? జీవీఏ ఇస్ నథింగ్ బట్ యువర్ అవుట్పుట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. దానికి ట్యాక్సెస్ కలిపి సబ్సిడీస్ తీస్తే వచ్చేది జీడిపి. అర్థమైంది? కన్జ్యూమర్ సైడ్ నుండి మీరు ఆలోచించండి. ట్యాక్సెస్ ఎక్స్ట్రా కడతాడు, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తే అది తనకి ఖర్చు ఉండదు. ఇది జీడిపి. అందుకే జీడిపి జీవీఏ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సెస్ అనేవి జనరల్ గా సబ్సిడీస్ కంటే ఎక్కువ ఉంటాయి. సబ్సిడీస్ ఏవో కొన్ని రంగాలపైన ఇస్తుంది, కానీ ట్యాక్స్లు ఆల్మోస్ట్ అన్నింటిపైన ఉంటాయి. అందువల్ల జీడిపి జీవీఏ కంటే ఎక్కువ ఉంది. సో ప్రతి ఫిగర్ ని చూడాలి, లాజికల్ గా అర్థం చేసుకోవాలి. The numbers, however, show a different picture when compared with either the preceding quarter or the pre-pandemic first quarter of fiscal 2019-20. ఇప్పుడు 2020-21తో పోల్చుకుంటే బాగుంది, కానీ మీరు 2019-20తో పోల్చుకున్న లేదా ప్రిసీడింగ్ క్వార్టర్ అంటే 2020-21 యొక్క లాస్ట్ క్వార్టర్, 2020-21 యొక్క లాస్ట్ క్వార్టర్ అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇది ఏప్రిల్, మే, జూన్ యొక్క డేటా కదా. జాన్, ఫెబ్, మార్చ్ యొక్క డేటాతో మీరు పోల్చుకున్నా, లేదా 2019-20 ఏప్రిల్, మే, జూన్ డేటాతో పోల్చుకున్నా సరే మనకి డిఫరెంట్ పిక్చర్ వస్తుంది, వేరే పిక్చర్ మనకి వస్తుంది. రైట్. జీడిపి at constant prices was estimated at 32.38 lakh crore. మీకు ఆల్రెడీ చెప్పాను. A 16.9 contraction from January March 38.96 lakh crores. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ తో పోలిస్తే 38.96, అక్కడేమో 38.96 ఉంది, ఇప్పుడేమో 32.38, అంటే 16% కాంట్రాక్షన్ ఉంది. మనం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి పొంగిపోకూడదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఎ వెరీ లో బేస్ అనేది లో ఉంది. COVID-19 వల్ల, లాక్డౌన్ వల్ల బాగా తగ్గిపోయింది. ఇట్ ఈస్ లైక్ చూడండి, మీరు ఎప్పుడు కూడా మీకు 90% వచ్చేస్తాయి మార్క్స్, ఎప్పుడు 90% వస్తాయి, 90% వస్తుంటాయి. ఒకసారి ఇప్పుడు సడన్ గా 50% వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ లో 80% వచ్చాయి. ఎప్పుడు 90% వచ్చేవాడికి 80% వచ్చిందని బాధపడాలా? 50% నుంచి 80%కి గ్రో అయ్యేమని చెప్పి ఆనందపడాలా? థింక్ చేయండి. 50% నుంచి 80% గ్రో అయిపోయామని ఆనందపడకూడదు, ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ అన్ఫార్చునేట్లీ లో బేస్ ఉంది. 50 అనేది తక్కువ అయిపోయింది బేస్. తక్కువ బేస్ తో కంపేర్ చేసి ఎక్కువ వస్తుందని ఆనందపడకూడదు. జనరల్ గా 90 వచ్చేది 80కి వచ్చింది, తగ్గిందని బాధపడాలి. ఇది కూడా అంతే. సో 32.38 ది లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ తో కంపేర్ చేసి పెరిగిపోయిందని ఆనందపడకుండా, జనరల్ గా ఎంత ఉంది? లాస్ట్ క్వార్టర్ ఏమో 38.96 ఉంది, దాంతో పోలిస్తే తగ్గిపోయింది. అలాగే 2019-20లో 35.66 lakh crore ఉంది, దాంతో పోల్చుకుంటే 9% షై అంటే తక్కువ, 9% తక్కువ ఉంది. దీంతో పోలిస్తే 16.9% తక్కువ ఉంది. That the second COVID-19 wave extracted a significant toll is evident. మరి ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ లో కూడా అంతగా లేకపోవడానికి కారణం ఏంటమ్మా? కారణం ఏంటి అంటే సెకండ్ COVID-19 వేవ్ వచ్చింది కదా, అందువల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ సంవత్సరం కూడా కొన్ని లాక్డౌన్స్ విధించడం జరిగింది, రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఇట్ ఎక్స్ట్రాక్టెడ్ ఏ సిగ్నిఫికెంట్ టోల్. ఎక్స్ట్రాక్టెడ్ ఏ టోల్ అంటే వీ హ్యాడ్ టు పే ప్రైస్ అని. అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు టోల్ అంటే మీకు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. టోల్ అంటే మీకు డిఫరెంట్ మీనింగ్స్. మామూలుగా చూడండి, మనం ఎయిర్పోర్ట్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ కడతాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం టోల్ కడతాం. అది ఒకటి, అంటే యు ఆర్ పేయింగ్ సమ్ ప్రైస్ ఫర్ యూటిలైజింగ్ ద సర్వీసెస్. అండ్ రెండవది ఇంకో మీనింగ్ తీసుకోండి. ద డెత్ టోల్ ఇన్ ది యాక్సిడెంట్ రోజ్ అప్ టు 50 అన్నాడు అనుకోండి. యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తుల యొక్క సంఖ్య, డెత్ టోల్ నెంబర్. అక్కడ COVID-19 టోల్ అన్నాడు అనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ హు డైడ్, దాన్ని కూడా టోల్ అని అంటాం. అలాగే ఇట్ ఈస్ టేకింగ్ ఎ టోల్ ఆన్ మీ,
చూడండి, హెవీ వర్క్ ఈజ్ టేకింగ్ ఏ టోల్ ఆన్ మీ అంటే వర్క్ బాగా ఎక్కువైపోయింది, ఇది నా మీద చాలా ప్రెషర్ పెట్టేస్తుంది, నాకు చాలా స్ట్రెస్ గురి చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రాక్టెడ్ టోల్ అంటే విత్డ్రా చేయడం, లాగడం, అంటే చాలా వరకు పుల్ చేసేసింది, చాలా వరకు లాగేసింది మన దగ్గర అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ హెవీ టోల్ అని చెప్పి అంటారు, అంటే చాలా ప్రెషర్ పెట్టింది, ఇబ్బంది పెట్టింది, రైట్. సో చాలా లాగేసింది అని అర్థం. ఏంటి లాగేసింది? జీడిపి డేటా, అంటే ప్రొడక్షన్ తగ్గించేసింది. సో ఈ సెకండ్ కోవిడ్ వేవ్ అనేది ఇట్ టుక్ ఏ సిగ్నిఫికెంట్ టోల్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఏ సిగ్నిఫికెంట్ టోల్ ఆన్ ది ఎకానమీ నుంచి సక్ చేసేసింది, యాక్టివిటీని, ఇండస్ట్రియల్ యాక్టివిటీని సక్ చేసేసింది, లాగేసింది. ఆ లాగేసింది అనే విషయం ఏంటి? ఎవిడెంట్ అంటే ఆబ్వియస్, క్లియర్, కనిపిస్తోంది అని అర్థం. With the exceptions of electricity and other utility services and the non-contact intensive services grouping of financial, real estate and professional services, all other 6 industries posted double-digit quarter-on-quarter contractions, except electricity and other utility services. ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ మరియు నాన్ కాంటాక్ట్ సర్వీసెస్ తప్పితే మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే నెగిటివ్ రిటర్న్స్, గ్రోత్ కాకుండా డీ గ్రోత్ ని పోస్ట్ చేశాయి. ఆన్ ది ఎక్స్పెండిచర్స్ ఫ్రంట్, వెన్ ఐ సే ఎక్స్పెండిచర్ ఫ్రంట్ యూ థింక్ ఆఫ్ జీడిపి, వెన్ ఐ సే సప్లై సైడ్ వెన్ యూ థింక్ ఆఫ్ జీవీఏ. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రొడక్షన్, సప్లై పదాలు వినిపిస్తే జీవీఏ. వెన్ యూ థింక్ ఆఫ్ జీవీఏ యూ థింక్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? ఇండస్ట్రీస్ చేస్తాయి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 8 డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ రాశారు. ఏ ఇండస్ట్రీలో ఎంత ప్రొడక్షన్ జరిగింది, అడిషనల్ గా ఎంత ప్రొడక్షన్ జరిగింది కౌంట్ చేశారు, బాగానే ఉంది. వెన్ యూ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎవరు ఎక్స్పెండిచర్ చేస్తారు? కన్స్యూమర్స్, డిమాండ్ సైడ్. కన్జంప్షన్, డిమాండ్, ఎక్స్పెండిచర్ ఈ పదాలు వినిపిస్తే మీకు జీడిపి గుర్తు రావాలి. ఇవి ఎవరెవరు చేస్తారు? 4 సెగ్మెంట్స్. జిఎఫ్సిఈ మీరు గవర్నమెంట్ చేస్తుంది. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇదేమో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇదేమో ఇండివిజువల్ పీపుల్ ఎక్స్పెండిచర్. అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇది ప్రైవేట్ కంపెనీస్ చూడండి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి మీకు. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఇది పీపుల్ చేసేది, ఇది గవర్నమెంట్ చేసేది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఎంతెంత ఇన్వెస్ట్ చేసాయి బిజినెస్ లో, హౌ మచ్ ఆర్ దే స్పెండింగ్ ఇన్ బిజినెస్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? డిమాండ్ ఫర్ ఇండియన్ గుడ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఫారెన్ కంట్రీస్ లో ఇండియన్ గుడ్స్ కున్న డిమాండ్ అది ఇండికేట్ చేస్తుంది. దాంట్లోంచి ఏం తీసేయాలి? డిమాండ్ ఫర్ ఫారెన్ గుడ్స్ ఇన్ ఇండియా, అది ఇంపోర్ట్స్. ఫారెన్ గుడ్స్ ని ఇండియాకి తెచ్చుకోవడమే కదా ఇంపోర్ట్. ఇండియన్ గుడ్ బయటకు వెళ్తే ఎక్స్పోర్ట్. మన దేశంలో ఉన్న డిమాండ్ మనం క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు మన దేశంలో ఉన్న వస్తువులకి విదేశాల్లో ఉన్న డిమాండ్ అంటే ఎక్స్పోర్ట్, మైనస్ విదేశాల్లో ఉన్న వస్తువులకి మన దేశంలో ఉన్న డిమాండ్ అంటే ఇంపోర్ట్, అది మైనస్ చేసేయాలి. అలా చేయగా వచ్చేది నెట్ ఎక్స్పోర్ట్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ మీకు ఇందులో ఉంటాయి జీడిపిలో. కన్జంప్షన్ సైడ్ ఇది చాలా మంది స్టూడెంట్స్ చూసి భయపడిపోతారు, ఇక్కడ ఏదో ఉంది మాకు అర్థం కావట్లేదని. అందుకే నేను రిపీటెడ్ గా చెప్తున్నాను, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ వాచ్ ద వీడియో విచ్ ఐ పోస్టెడ్ లాస్ట్ నైట్. నిన్న నైట్ పోస్ట్ చేసిన వీడియో పొరపాటున కూడా మిస్ అవ్వకండి. ఇంకా స్లోగా డీటెయిల్డ్ గా విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను అక్కడ. On the expenditures front, private fine consumption spending flattered to deceive. Flattered to deceive అంటే appear promising బట్ ఫాలింగ్ ఫ్లాట్, అంటే చూడడానికి బాగున్నట్టు అనిపించినా సరే ఇట్ ఈస్ ఓన్లీ మిస్లీడింగ్, అంటే పెరిగిపోతుంది అనే ఫీలింగ్ కల్పిస్తుంది కానీ పెద్దగా పెరగలేదు. కొంతమందిని చూడగానే ఇతను మనకి హెల్ప్ చేస్తాడు అనిపిస్తుంది కానీ చేయడు. క్రికెట్ లో చాలా సార్లు ఇది వాడతారు అనమాట. ఒక బ్యాట్స్మెన్ రాగానే క్రీజ్ లో ఫస్ట్ ఓవర్ లో వరుసగా 3 4 కొట్టేస్తాడు. మనం ఏమనుకుంటాం? బా సూపర్ ఫామ్ లో ఉన్నాడు, ఇవాళ ఖచ్చితంగా సెంచరీ కొట్టేస్తాడు అనుకుంటాం. నెక్స్ట్ ఓవర్ లో అవుట్ అయిపోతాడు. సో మనం ఏమంటాం? వీరేంద్ర సెహ్వాగ్ ఫ్లాటర్డ్ టు డిసీవ్ by hitting 3 4s in the first 3 balls he faced and perishing the very next ball. First 3 బాల్ లోనే 3 4లు కొట్టేసి ఒక ఊపు తెచ్చేసి అబ్బా సూపర్ ఆడేస్తాడు అనే ఫీల్ తీసుకొచ్చాడు, వెంటనే అయిపోయాడు. దాన్నే మనం ఫ్లాటర్ టు డిసీవ్ అంటాం. అపియర్ ప్రామిసింగ్ ఇనిషియల్లీ బట్ ఫైనల్ గా ఫెయిల్ అవ్వడం. సో ఇది కూడా అంతే. ప్రైవేట్ కన్జంప్షన్ అనేది బాగున్నట్టు అనిపించింది కానీ స్టార్టింగ్ లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏమో మనకు కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది? 19.3% గ్రో అయిపోయింది అనుకుంటాం, కానీ ప్రిసీడింగ్ 3 months తో పోలిస్తే 17.4% ష్రింక్ అయిపోయింది. అందుకే చూడండి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ తో కంపేర్ చేస్తే అన్ని బాగున్నట్టే ఉంటాయి, ఎందుకంటే COVID-19 వల్ల అన్ని తక్కువ అయిపోయాయి కాబట్టి లో బేస్ ఎఫెక్ట్ మీకు వస్తుంది. సో అది చూసి మనం బాగుంది అనుకోకూడదు.
ఇమీడియట్ గా 17.4% తగ్గిందనే విషయాన్ని కూడా రియలైజ్ అవ్వాలి ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే. అండ్ మోస్ట్ డిస్కన్సర్టింగ్లీ అంటే ట్రబ్లింగ్లీ అని అర్థం. డిస్కన్సర్టింగ్లీ అంటే అర్థం ఏంటి? ట్రబ్లింగ్లీ, ఇబ్బంది పెట్టేలాగా, మనల్ని ఇబ్బంది పెట్టేలాగా అని అర్థం. మీకు డిస్కన్సర్టింగ్ చాలా సార్లు ఇంతకుముందు చాలా ఎడిటోరియల్స్ నేను ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను. క్రికెట్ లో క్రిక్ ఇన్ఫోలో కానీ క్రిక్ బజ్ లో కామెంటర్లు రాస్తుంటారు అనమాట. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఎక్స్ట్రాక్టెడ్ ఏ డిస్కన్సర్టింగ్ బౌన్స్ అంటాడు. ఇప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఊహించుకోండి ఒకసారి, క్రికెట్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ పిచ్ మీద పడి మన గడ్డాని మీదకో లేకపోతే మన చెస్ట్ మీదకో దూసుకొచ్చింది అనుకోండి, ఈ డిస్టర్బ్స్ ఆర్ పాయిజ్ అంటే నువ్వు నిల్చున్న తీరు అనేది మారిపోతుంది. బాల్ నుంచి అది నీ బాడీ మీదకి వచ్చినప్పుడు నువ్వు భయపడతావు, కదిలిపోతావు. దానివల్ల ఆక్వర్డ్ గా బ్యాట్ అడ్డు పెట్టడమో లేకపోతే వేరే చేయడమో చేసి బాల్ బ్యాట్ తగిలి పైకి లేచి క్యాచ్ అయిపోతుంది. సో డిస్కన్సర్టింగ్ అంటే మన యొక్క పాయిజ్ ని, మన యొక్క పొజిషన్ ని, మన యొక్క నిల్చునే సిచ్యువేషన్ ని డిస్టర్బ్ చేయడం, అంటే మన యొక్క దాన్ని డిస్టర్బ్ చేసేదాన్ని డిస్కన్సర్టింగ్ అంటాం. అండ్ మోస్ట్ డిస్కన్సర్టింగ్లీ గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఎకానమీని డిస్టర్బ్ చేసేలాగా, ఎకానమీ యొక్క ఫ్లోని కట్ చేసేలాగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా విచ్ ఇస్ ఇన్వేరియబుల్ ఇన్ ద పాస్ట్ helped shore up the economy, contracted 4.8% from a year earlier and 7.6% from previous quarter. ఇది కూడా తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే బాగానే ఉంది, కానీ 2019-20తో పోలిస్తే తగ్గింది, లేదా లాస్ట్ క్వార్టర్ తో పోల్చుకున్నా సరే ఏమైంది? తగ్గింది. నార్మల్ గా ఇన్వేరియబుల్ అంటే ఆల్మోస్ట్ ఆల్వేస్, ఇన్వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్, గతంలో హెల్ప్డ్ షోర్ అప్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్. ఎకానమీని సపోర్ట్ చేయడానికి ఇంతకుముందు ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎప్పుడు హెల్ప్ చేసిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది? తగ్గిపోయింది. ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే తగ్గింది, మరియు 2019-20 ఫిగర్స్ తో పోలిస్తే తగ్గింది. 20-21తో పోలిస్తే పెరిగింది. అది మీకు ఎందుకు పెరిగిందో తెలుసు. లుకింగ్ అహెడ్ రాదర్ దాన్ ఇన్ ద రియర్ వ్యూ మిర్రర్, there have been signs of some traction in the current quarter as most states have gradually eased their local second wave restrictions. సరే, ఇంకా వెనక్కి తిరిగి పిసుక్కోకుండా, బాధపడకుండా, రియర్ వ్యూ మిర్రర్ అంటే వెనక ఏం జరిగింది ముందే అలా చూసుకోకుండా లుకింగ్ అహెడ్, ఇంకా ఇప్పుడు సైన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయం మనం ఆలోచిస్తే there have been signs of some traction in the current క్వార్టర్ లో కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఏ సూచనలు? ఆఫ్ సమ్ ట్రాక్షన్ అంటే మీకు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. గ్రిప్, ఒక టైర్ కి ట్రాక్షన్ అంటే గ్రిప్ ఉంటేనే కదా నీకు అది స్లైడ్ అయిపోకుండా, స్కిడ్ అయిపోకుండా వెళ్ళగలుగుతుంది. టైర్ కి గ్రిప్ ఇంపార్టెంట్. గ్రిప్ అంటే నువ్వు సాలిడ్ గా ముందుకు వెళ్ళడానికి నీకు ఒక సపోర్ట్ వస్తుంది అని అర్థం. అలాగే ఎకానమీ కూడా మీరు అలాగే తీసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ స్లైడ్ అయిపోకుండా, స్కిడ్ అయిపోకుండా, ఇట్ ఈస్ గెటింగ్ ట్రాక్షన్, ఇట్ ఈస్ గెటింగ్ సపోర్ట్, ఇట్ ఈస్ గెటింగ్ గ్రిప్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. డిఫరెంట్ మీనింగ్స్ తీసుకోవచ్చు దీంట్లో. అంటే కాంటెక్చువల్ గా ఏ మీనింగ్ అయినా ఫిట్ అవుతుంది. సో అది ఆ గ్రిప్ వస్తుంది ఎకానమీకి అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందువల్ల అంటారు? యాజ్ మోస్ట్ స్టేట్స్ హ్యావ్ గ్రాడ్యువల్లీ ఈజ్డ్ దేర్ లోకలైజ్డ్ సెకండ్ వేవ్ రెస్ట్రిక్షన్స్. కోవిడ్ సెకండ్ వేవ్ కోసం చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అవన్నీ కూడా మెల్లమెల్లగా స్టేట్స్ అన్ని కూడా తీసేసాయి, ఈజ్ చేసేసాయి, రెస్ట్రిక్షన్స్ తగ్గించేసాయి. Exports have been one of the bright spots as the US and other Western economies have ramped up vaccinations and posted economic recoveries that have underpinned demand for goods and services from India. Exports అనేవి ఏమయ్యాయమ్మా? Exports have been one of the bright spots లో అవి ఒకటి. అంటే ఇప్పుడు ఉన్న వాటిలో కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్స్పోర్ట్స్ ఒకటి. ఎలాగా? యాజ్ ద యుఎస్ అండ్ అదర్ వెస్టర్న్ ఎకానమీస్, యుఎస్ మరియు అదర్ వెస్టర్న్ ఎకానమీస్ ఏం చేశాయి? హ్యావ్ ర్యాంప్డ్ అప్ వ్యాక్సినేషన్స్ ని పెంచాయి. వ్యాక్సినేషన్ పెంచడం వల్ల ఉపయోగం ఏంటి? కోవిడ్ కేసెస్ కంట్రోల్ అవుతాయి, తగ్గుతాయి. సో ఎకనామిక్ రికవరీస్, మొత్తం అంతా ఈ లాక్డౌన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎకానమీ అనేది రికవర్ అవుతుంది. ఈ రికవరీస్ ఏం చేసే? దే హ్యావ్ అండర్పిన్డ్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా. అక్కడ ఎకానమీ రికవర్ అయ్యేసరికి ఇండియా నుంచి గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ కి సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఎకానమీ బాగుంటేనే కదా వాళ్ళు ఇండియా నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటారు. సో అక్కడ ఎకానమీ బాగుంది, అది పికప్ అయ్యి ఆ పికప్ అవడం అనేది మన ఇండియాలో ఉన్న వస్తువులకి మరియు సేవలకి ఉన్న డిమాండ్ ని అండర్పిన్ చేసింది. అండర్పిన్ అంటే సపోర్ట్ చేసింది. చూడండి, సపోర్ట్ కి ఇక్కడ రెండు పదాలు, ఇక్కడ అండర్పిన్ వచ్చింది, ఇక్కడేమో షోరప్ అన్నా కూడా మీకు సపోర్ట్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ సర్జ్ అంటే పెరిగింది.
almost 50% year on year to be just under 24,000 crore short of April June 2019 output level. Manufacturing ఏమైందమ్మా పెరిగింది, ఎంత పెరిగింది 50% పెరిగింది year on year to be just under 24,000 crores short of April June 2019లో వచ్చిన అవుట్పుట్ తో కంపేర్ చేస్తే ఓన్లీ 24,000 crores మాత్రమే తక్కువ ఉంది. అంటే చాలా వరకు 2019 లెవెల్కి వచ్చేసాము. పాజిటివ్ సైడ్స్ చూస్తున్నాను, ఇంతవరకు నెగిటివ్స్ మాట్లాడి పాజిటివ్స్ మాట్లాడుతున్నాం. A fact borne out by the Manufacturing Purchasing Managers Index from IHS Markit, whose August release shows the sector experienced a second straight month of increase in production, albeit at a slower pace than July. Borne out అంటే అర్థం ఏంటంటే ఎవిడెన్స్డ్ బై. బోర్న్ అవుట్ అర్థం ఏంటి? ఎవిడెన్స్డ్ బై. ఇందాక చెప్పాం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పికప్ అయ్యింది అనే పాయింట్ చెప్పాము. దానికి సపోర్ట్ ఇస్తూ, దానికి ఒక సాక్ష్యం లాగా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ IHS మార్కెట్ అనే కంపెనీ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI అనేది రిలీజ్ చేస్తారు. ఈ PMI డేటా ఏం చెప్తుందంటే, ఈ పర్టికులర్ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కార్పొరేట్స్ కి వెళ్ళి సర్వే చేస్తారు. సర్వేలో రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఏం అడుగుతారు? మీరు లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈ మంత్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? డిమాండ్ అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? హౌ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఎకానమీ? మీకు బాగుంటుందా, బాగోదు అనుకుంటున్నారు? ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఆ కంపెనీస్ ఉన్న పర్చేసింగ్ మేనేజర్ ఇస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. కంపెనీకి అవసరమైన ముడి సరుకులు కొనడానికి ఆయన రెస్పాన్సిబుల్. సో ఆయన అడుగుతారు, ఆయన ఇచ్చిన సమాధానాలు బట్టి వీళ్ళు డేటా రిలీజ్ చేస్తారు. సో దీనికి ఒక స్కేల్ ఉంటుంది అనమాట. అబౌవ్ 50 రిలీజ్ చేశారంటే IHS మార్కెట్ డేటా అనేది అబౌవ్ 50 ఉంటే పాజిటివ్ అని, ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉంది, ఇంతకు ముందు కంటే బెటర్ గా ఉన్నారని అర్థం. లెస్ దాన్ 50 వచ్చింది అనుకోండి, అప్పుడేమో కాంట్రాక్షన్ మోడ్ లో ఉంది, బాగాలేదని అర్థం. సో IHS మార్కెట్ డేటా జూలైలో ఎలా ఉంది? బాగుంది. ఆగస్ట్ లో ఎలా ఉంది? ఆగస్ట్ లో కూడా బాగుంది. అయితే జూలైతో పోల్చుకుంటే ఆగస్ట్ లో కొంచెం పేస్ తగ్గింది, స్పీడ్ తగ్గింది, కానీ ఓవరాల్ గా ఆగస్ట్ లో కూడా బెటర్ గానే ఉంది. ఆల్ బీట్ అంటే ఆల్ దో అని. స్టిల్ ద సేమ్ PMI సర్వే అయితే PMIలో అది పాజిటివ్, అందులో నెగిటివ్ కూడా ఉంది. ఏంటది? ఆల్సో పాయింట్స్ ద ఛాలెంజెస్ అహెడ్. అది మనం ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ గురించి కూడా మాట్లాడుతుంది. ఏంటి ఆ ఛాలెంజెస్? రైజింగ్ రా మెటీరియల్ కాస్ట్స్ హ్యావ్ బీన్ ఫోర్సింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ఈదర్ అబ్జార్బ్ ద ఇంపాక్ట్ ఆర్ రైజ్ ప్రైసెస్. రా మెటీరియల్ ప్రైస్లు ఏం పెరిగిపోతున్నాయి. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు? కాస్ట్ వాళ్ళన్నా భరించాలి, లేకపోతే ధరలు పెంచాలి. యాజ్ సెవరల్ ఆటోమేకర్స్ హ్యావ్ డన్, రిస్కింగ్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ డాంపనింగ్ ది ఆల్రెడీ టెన్యూస్ డిమాండ్. ఈ మధ్యన మారుతి సుజుకి అండ్ అదర్ కంపెనీస్ ఏం చేశాయంటే రేట్లు పెంచేసాయి. ఎందుకంటే వాళ్ళకి స్టీల్ రేట్లు, మిగిలిన రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. సో రా మెటీరియల్ కాస్ట్ పెరిగేసరికి వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ధరలు పెంచాల్సి వస్తుంది. ధరలు పెంచాల్సి రావడం అనేది దేన్ని డాంపెన్ చేస్తుంది? డాంపెన్ అంటే స్పిరిట్ ని డౌన్ చేయడం. దేన్ని? ది ఆల్రెడీ టెన్యూస్ డిమాండ్. టెన్యూస్ అంటే వీక్. టెన్యూస్ అంటే అర్థం ఏంటి? వీక్. ఆల్రెడీ వీక్ డిమాండ్ ని అది డాంపెన్ చేస్తూ, దాని యొక్క స్పిరిట్ ని తగ్గిస్తూ. చూడండి, ధరలు పెరిగాయి అనుకోండి, మనం అసలే కొనాలా వద్దని ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇంక ధరలు పెరిగిపోతుంటే మనకి ఎలా ఉంటది? ఇంకా వీక్ అయిపోతాం. అదనమాట ఆ సెన్స్ రాశారు. అండ్ లింగరింగ్ అన్సర్టెన్. లింగరింగ్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్, సంథింగ్ దట్ కంటిన్యూస్, సంథింగ్ దట్ రిమైన్స్, దాన్ని లింగరింగ్ అంటాం. అన్సర్టెనిటీ అనేది పూర్తిగా పోయిందా? ఉంది. అనిశ్చితి. ఎకానమీ బాగుంటుందా, బాగోదా, రేపు పొద్దున ఎలా ఉంటుంది, ఎవరికి క్లారిటీ లేదు. దిస్ లింగరింగ్ అన్సర్టెనిటీ హ్యాస్ లెడ్ కంపెనీస్ టు ఎట్ అగైన్ ఫ్రీజ్ హైరింగ్. రేపు పొద్దున్న ఎలా ఉంటుందో తెలిస్తే మనం హైరింగ్ చేస్తాం. రేపు పొద్దున్న పాజిటివ్గా ఉంటుందంటే హైరింగ్ చేస్తాం, పాజిటివ్గా ఉండదంటే ఫ్రీజ్ చేస్తాం. అంటే హైరింగ్ అనేది చేయకుండా, అంటే రిక్రూట్మెంట్ చేయకుండా ఆగిపోవడం. అకార్డింగ్ టు IHS మార్కెట్ వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు. ఒకటి, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం వల్ల ధరలు పెంచేస్తున్నారు. ధరలు పెంచడం వల్ల ప్రజల యొక్క మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గే అవకాశం ఉంది. రెండవది, అన్సర్టెనిటీ అనేది అలాగే ఉంది కాబట్టి హైరింగ్ ఫ్రీజ్ నడుస్తుంది, రిక్రూట్మెంట్ ఎక్కువగా జరగట్లేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా విత్ మాన్సూన్ రైన్స్ ఇన్ డెఫిసిట్. మాన్సూన్ రైన్స్ ఈసారి అనుకున్నంతగా పడలా, డెఫిసిట్ ఉంది. అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ వైడర్ రూరల్ కన్సంప్షన్ ఆల్సో ఫేస్ ఎ లైక్లీ డౌన్ టర్న్. వర్షాలు సరిగ్గా పడకపోతే మనకి పంటలు సరిగ్గా పండవు. సో అగ్రికల్చర్ అవుట్పుట్ తగ్గుతుంది. పంటలు అనుకున్నంతగా పండకపోతే రైతుల యొక్క ఆదాయం తగ్గుతుంది. రైతుల యొక్క ఆదాయం తగ్గితే రూరల్ కన్సంప్షన్, ఆదాయం ఉంటేనే కదా రూరల్ ఏరియాస్ లో ఉన్న రైతులు కన్జ్యూమ్ చేస్తారు. కన్సంప్షన్ అంటే అర్థం ఏంటి? ఆ వచ్చిన డబ్బులతో ఏమోని కొంటారు. సో ఆదాయం అనేది తగ్గిపోయేసరికి వాళ్ళ కన్సంప్షన్ కూడా తగ్గిపోతుంది. ఈజ్ లైక్లీ టు ఫేస్ ఎ డౌన్ టర్న్.
పెరుగుదల కాకుండా తరుగుదల చూసే అవకాశం ఉంది. పాలసీ మేకర్స్ మస్ట్ రిమైన్ లేజర్ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పీడైటింగ్ వ్యాక్సినేషన్ కవరేజ్ అండ్ టేకింగ్ ఫిస్కల్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఓవరాల్ కన్సంప్షన్ డిమాండ్ డస్ నాట్ వీకెన్ ఎనీ ఫర్దర్. అందుకనే ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరగట్లేదు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గదు. సో కాబట్టి ప్రజల చేతుల్లో ఆదాయాలు పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. వర్షాలు సరిగ్గా పడలేదు కాబట్టి రైతుల ఆదాయం తగ్గి, అవుట్పుట్ తగ్గి, వాళ్ళ ఆదాయం తగ్గి, రూరల్ కన్జంప్షన్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ పాలసీ మేకర్స్ ఏం చేయాలి, ఇలా తగ్గిపోతే ప్రజల యొక్క పర్చేసెస్ ఇంకా తగ్గిపోతే డిమాండ్ ఇంకా ఇంకా తగ్గిపోయి ఆల్రెడీ వీక్ ఉన్న ఎకానమీ ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ షుడ్ థింక్ ఆఫ్ ఫిస్కల్ మెజర్స్, ట్యాక్సులు తగ్గించడం కానీ, ప్రజల చేతుల్లో మనీ వచ్చేలా చేయడం కానీ, ఏదో ఒకటి ఆలోచించాలి. ఈ డిమాండ్ ఇంకా ఫర్దర్ వీక్ అయిపోకుండా చూడడానికి ఇంకా కొన్ని ఆలోచనలు గవర్నమెంట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో సింపుల్, అంటే ఒక్క ఎడిటోరియల్లోనే దెర్ ఇస్ సో మచ్ దట్ యూ కెన్ లెర్న్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ మీ, నా ఇండియన్ ఎకానమీ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ద కోర్స్ ఫీ ఈజ్ 10,000 rupees and it gives you lifetime validity. It covers prelims plus mains. 10,000 rupees మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పర్ మంత్ 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ ఇండియన్ ఎకానమీ ఒక్కటే నాకు ట్రబుల్ ఉంది, ఎంటైర్ యూపీఎస్సీ నేను క్రాక్ చేస్తాను అనుకుంటే ఓన్లీ ఇండియన్ ఎకానమీ కోసం మీరు ఈ 10,000 కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్ విల్ హ్యావ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. నా క్లాసెస్ మీరు లైవ్ వినొచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, మళ్ళీ క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి, రికార్డింగ్స్ చూడొచ్చు, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు. ఇట్ ఆల్సో కవర్స్ ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ ఎకనామిక్ సర్వేని కూడా నేను ఎవ్రీ ఇయర్ కవర్ చేస్తూ ఉంటాను. అది ఈ సంవత్సరంతో ఎండ్ అవ్వదు. ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వే కవర్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే, తర్వాత ప్రతి ఎకనామిక్ సర్వే కూడా మీరు ఎంత ఎర్లీగా సెటిల్ అయితే నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా సరే మై సపోర్ట్ విల్ కంటిన్యూ టు బి విత్ యూ. దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. టేక్ కేర్, బాయ్.